సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము. రమాతాయి మొప్సీపు పట్టణంలో ఎల్కానా అను ఒక వ్యక్తి ఉండెను. ఆయనకి 2 భార్యలు. ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఎల్కానా ప్రతి ఏటా షిలోహునందున్న సైన్యములకధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకు బలి అర్పించుటకు వెళ్ళుచూ ఉండెను. అక్కడ ఏలీ యొక్క 2 కుమారులగు హోఫ్నీ ఫీనెహాసులు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బలి చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకు దాని కుమారులకు కుమార్తెలకు పాలు ఇచ్చుచూ వచ్చెను. గాని హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా హన్నాకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు అని ఒక కారణముతో పెనిన్నా హన్నాను రోజు విసిగించేది, ఆమెకు కోపం పుట్టించేది. అయితే ఎల్కానా అతని 2 భార్యలతో పిల్లలతో యెహోవా మందిరమునకు పోనప్పుడెల్లా హన్నాకు కోపం వచ్చేది, యెహోవా నాకు సంతు లేకుండా సంతానం లేకుండా చేశాడు అని. అయితే ఒకరోజు ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఏలా? నీకు మనోదుఃఖము మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెకు సర్ది చెప్పుచూ వచ్చాడు. ఆ రోజు వారు అక్కడ యెహోవాకు బలి అర్పణ చేసిన రోజు, చేయడానికి వెళ్ళిన రోజు ఆమె ఏమీ భోజనం చేయకుండా బాధపడుతూ ఉంటే ఎల్కానా ఆమెకు సంధాయించి చెప్తారు, 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువ, మన కుమారులు లేకపోతే ఏంది, నేను నీ కుమారులుగా ఉన్నాను, వాళ్ళందరికంటే నేనే నీకు ఎక్కువ అని సంధాయించుకొని ఉంటారు. కానీ పాపం అన్నపానములు పుచ్చుకున్న తర్వాత నేను యెహోవా మందిరంలోనికి వెళ్ళి యెహోవాకు నేను నా ప్రార్థన వినిపించుకుంటాను, ఈసారైనా దేవుడు నా ప్రార్థన వింటాడేమో అని హన్నా భోజనము చేసి సైన్యములకధిపతి యెహోవా దగ్గరికి మందిరంలోనికి వెళ్తూ ఉండగా అక్కడ ఏలీ కూర్చుని ఉంటాడు. హన్నా అక్కడ యెహోవా మందిరంలో యెహోవాకు ప్రార్థన చేస్తుంది, విజ్ఞాపనము చేస్తూ, నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను యెహోవాకు నీకు మ్రొక్కుబడి చేసుకొనెను అని చెప్తుంది. అక్కడ ఏలీ ఆమె ప్రార్థన చేస్తూ ఉండగా వింటూ ఉంటాడు. కానీ అక్కడ హన్నా తన మనసులో మూలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏలీ అపార్థం చేసుకొని ఆమె మత్తురాలై ఉంది అనుకుంటాడు. కానీ ఏలీ హన్నా దగ్గరికి వచ్చి, నువ్వు ఇంకా ఎందుకు మత్తురాలై ఉన్నావు? ద్రాక్షరసం పానం చేసి వచ్చావా అని ఏలీ హన్నాతో అంటే, హన్నా అంటుంది, నా ఏలినవాడా, నేను మత్తు చేయలేదు, మనోదుఃఖం గల దాననై నా బాధ మొత్తం యెహోవాకు చెప్పుకొనిచున్నాను అని హన్నా ఏలీతో చెబుతుంది. అప్పుడు ఏలీ ఏమంటాడు అంటే, నువ్వేమేమి కోరుకున్నావో అవి నీ పట్ల దేవుడు నెరవేర్చును గాక అని చెప్పి ఏలీ హన్నాను పంపించేస్తాడు. అప్పటి నుండి హన్నా దుఃఖముఖిగా నుండుట మానెను. ఆమె విశ్వసించింది, ఈసారి నాకు గర్భం దేవుడు ఇస్తాడు అని నమ్మిన తర్వాత వారు మళ్ళీ రామాలోని వారి ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎల్కానా హన్నాను కూడినప్పుడు ఆమె గర్భం ధరించి ప్రసవ దినములు నిండిన తర్వాత ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టినది. ఎల్కానాయు అతని ఇంటి వారందరూ ఎప్పటిలాగానే యెహోవాకు మొక్కుటకు వెళ్తూ ఉండగా హన్నాని కూడా రమ్మన్నాడు ఎల్కానా. అయితే హన్నా ఏమంటుందంటే, బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అడుగుపడి తిరిగి రాక అక్కడే నుండునట్లుగా నేను వాని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. కాబట్టి ఎల్కానా ఏమంటాడు అంటే, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. ఇక్కడ ఎల్కానా హన్నా డెసిజన్కి రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాగా హన్నా అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచూ ఉండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగానే ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. అక్కడ కోడెను వధించి పిల్లవానిని ఏలీ వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అంటుంది, హన్నా ఏలీతో అంటుంది, ఆ రోజు నేను ప్రార్థన చేశాను కదా, ఆ స్త్రీని నేనే, ఇదిగో నాకు దేవుడు మగబిడ్డను ప్రసాదించాడు,
కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. పాలు ఇస్తూ ఉండగానే హన్నా దేవుని గురించి చెప్పింది కాబట్టి హన్నా మాటకి గౌరవమిచ్చి దేవునికి భయపడి సమూయేలు తన తల్లిని విడిచి యెహోవాకు మ్రొక్కి అక్కడనే ఏలీతో ఉన్నాడు.